తెలంగాణలో మెడికల్ సీట్లు స్థానిక విద్యార్థులకే ఇవ్వాలని జీవో నెంబర్ 33 తీసుకొచ్చినప్పటికీ అమలు కావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్లో పేరెంట్స్ రోడ్డెక్కారు. హన్మకొండలోని ఏకశిలా పార్కులో ఆందోళన చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందంటూ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హన్మకొండలోని ఏకశిలా పార్కులో ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే అటు అధికారులకు ఇటు యూనివర్సిటీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా, మంత్రులకు విన్నవించినా వాళ్ళు స్పందించడం లేదంటూ కూడా ఇప్పటికే అటు తెలంగాణ విద్యార్థులకు లోకల్ కేటగిరీలో తీవ్ర అన్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే జీవో నెంబర్ 33ని అమలు చేయడంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏంటి, అది అమలు చేస్తే మా విద్యార్థులకు మెడికల్ సీట్లు వస్తాయంటూ కూడా పేరెంట్స్ ఆందోళన చేస్తున్నారు. అసలు ఏం జరిగింది వారి మాటల్లో విందాము. సార్ చెప్పండి, ఎందుకు జీవో నెంబర్ 33 ఉంది కదా, మళ్ళీ ఎందుకు అమలు చేయాలి, పకడ్బందీగా అమలు చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం జీవో నెంబర్ 33ని తీసుకొచ్చింది, కానీ దీన్ని అమలు చేయడంలో విఫలమవడం వల్ల గత సంవత్సరం తెలంగాణ లోకల్ విద్యార్థులు ఘోరంగా అన్యాయం జరగడం జరిగింది. సో వాస్తవంగా తెలంగాణలో మెడికల్ అడ్మిషన్లో గత 50 సంవత్సరాల నుండి 4/7 రూల్ నడుస్తుంది. అంటే 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఏదైనా 4 సంవత్సరాలు చదివితే తెలంగాణలో లోకల్ అయ్యేటువంటి ప్రొవిజన్ ఉంది. దీంట్లో 6th to 9th తెలంగాణలో చదివినటువంటి ఆంధ్ర వాళ్ళు కావచ్చు, వేరే రాష్ట్రాల వాళ్ళు మన దగ్గర ఉన్న మెడికల్ సీట్లలో ఎక్కువ ఉన్న కారణంగా దొంగ సర్టిఫికేట్లు పెట్టుకు వస్తున్నారు. దీన్ని అధికారులు గుర్తించారు. ఎవ్రీ ఇయర్ 10-15 మందిని గుర్తిస్తున్నారు. సో గుర్తించిన వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. సో దీన్ని అరికట్టడం కోసమే కంపల్సరీ 6th, 9th, 10th ఇంటర్మీడియట్ చదవాలి. 10th అండ్ ఇంటర్మీడియట్ ఫేక్ చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి జీవోని తీసుకొచ్చింది. సో దీన్ని కొంతమంది ఛాలెంజ్ చేస్తూ మేము 10th వరకు ఈడే చదివాం, 2 సంవత్సరాలు చదవకపోతే మమ్మల్ని నాన్ లోకల్ చేస్తాను కొంతమంది కోర్టుకు పోతే, అసలు తెలంగాణలో సంబంధం లేని వాళ్ళు, తెలంగాణలో చదవని వాళ్ళు కూడా కోర్టుకు పోయారు. సో ప్రభుత్వం వీటిని అసలు కోర్టుకు వచ్చిన వాళ్ళు ఎవరు, మనం వీళ్ళకి ఏం న్యాయం చేయగలుగుతాం, ఎవరెవరి కేసు ఎలా ఉందనేది వచ్చిన 135 మంది యొక్క రిట్ పిటిషన్లను చదవకుండా, అసలు ఎవరెవరు వచ్చారనేది చూడకుండా గంపగుత్తగా ప్రభుత్వ వాయస్గా మేము కోర్టుకు వచ్చిన వాళ్ళందరికీ లోకల్ ఇస్తామన్నారు. సో భారతదేశంలో ఇక్కడ మనం వీళ్ళని చూస్తే వీళ్ళు ఏ కోణంలో చూసినా కూడా లోకల్ గారు. అసలు దేశానిలో ఇక్కడ చూడొచ్చు మనం, పిటిషనరు ఇతను ఫేక్ కాదు. ఇతను ఏమని చెప్పాడంటే డైరెక్ట్గా చెప్పాడు కోర్టుకు, దేర్ ఎంటైర్ స్టడీస్ ఫ్రమ్ సౌదీ అరేబియా అని చెప్పాడు. అంటే తెలంగాణలో చదవలేదు, భారతదేశంలో చదవలేదు, ఓన్లీ 1-2 క్లాసులు కాదు, మొత్తం చదువును సౌదీ అరేబియాలో చదివిండు. ఇంకో క్యాండిడేట్ 10th వరకు సౌదీ అరేబియాలో ఓన్లీ ఇంటర్మీడియట్ చదివిండు. సో ఇట్లాంటి వాళ్ళను కూడా చూడకుండా, అసలు ఎవడెవడు వచ్చిన పరిస్థితిని చూడకుండా, ఇక్కడ ఈమె ద పిటిషనర్ నాట్ దేర్, అసలు ఈమె ఎక్కడ చదివిందో మెన్షన్ చేయలేదు. ఈమె తెలంగాణనా, ఆంధ్రానా, వేరే రాష్ట్రం అనేది కూడా మెన్షన్ చేయలేదు. ఈ కేసులో అసలు వచ్చినోడు, అసలు కేసు చేసిన ఎవడనేది పట్టించుకోకుండా మొత్తం వీళ్ళందరికీ లోకల్ ఇస్తామని సుప్రీంకోర్టులో అభిషేక్ సంఘవిమాను గవర్నమెంట్ తరఫున ఒప్పుకున్నాడు. గౌరవ సుప్రీంకోర్టు అసలు ఎవరెవరు నిజంగా వచ్చిన అనేది పరిశీలించకుండా సరే అని వదిలిపెట్టేసింది. దీనివల్ల తెలంగాణ సంబంధం లేకుండా మొత్తం 86 మంది ఏ క్యాట్ సీట్లు పొందారు. దీంట్లో 55 మందికి తెలంగాణలో ఎట్లా చూసినా లోకల్ గారు వాళ్ళు. అంటే తెలంగాణ 55 సీట్లను కోల్పోయింది. మనం ఒక మెడికల్ కాలేజ్ పెడితే మనకు 1-2 సంవత్సరాల దాకా ఉండేది 50 సీట్లే. దాంట్లో ఆల్ ఇండియా కూడా పోతే 43 సీట్లే. అంటే ఒక కాలేజీ కంటే ఎక్కువ సీట్లను తెలంగాణ విద్యార్థులు కోల్పోయారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి ఒక మెడికల్ కాలేజ్ ఇస్తే మేము పెట్టుబడి పెట్టలేమని వాళ్ళు రద్దు చేసుకున్నారు కాలేజీని. అదే మనం ఒక కాలేజ్ సీట్లను మొత్తం నాన్ లోకల్కి ఇచ్చినామంటే మనం ఎంత పెట్టుబడి అవుతుంది, ఒక రాష్ట్రమే వదులుకున్నది పెట్టుబడి లేకంటే అంత పెట్టుబడి వేస్ట్ అయింది. సో గత సంవత్సరం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల, కోర్టుకు వచ్చిన వాళ్ళందరికీ మేము లోకల్ ఇస్తా అనడం వల్ల తెలంగాణలో కోర్టుకు పోతే సీట్ వస్తుందనే ఒక కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళంతా ఏం చేశారంటే 459 మంది ఈ సంవత్సరం కోర్టు పోయారు. ఆల్రెడీ కేసు సుప్రీంకోర్టులో ఉన్నది, మళ్ళీ కొత్త 459 మంది పోయారు. ప్రభుత్వం ఇప్పటికన్నా మేల్కోకపోతే, ఇప్పటికైనా కరెక్ట్గా చూడకపోతే 459 మంది అంటే తెలంగాణలో 10-15 కాలేజీలు పోతాయి. సో దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు ఘోరమైన అన్యాయం జరుగుతుంది. దీంట్లో గాంధీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, వేరే కాలేజీలో ఉన్నారు, గొప్ప సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు. దీనివల్ల సేమ్ మార్క్ వచ్చి సీటు కోల్పోయిన పేరెంట్స్ ఉన్నారు. సో మాతోటి మేము మంత్రులను కలిసాం, ఎమ్మెల్యేలను కలిసాం, ఆ మంత్రుల దగ్గర ఏడ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు, మీడియా ముందు ఏడ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు పేరెంట్స్. ఎందుకంటే స్టూడెంట్స్ నీట్లో మంచిగా రాయలేకపోతేనే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. జగిత్యాల మన తెలంగాణలో 4 చనిపోయారు. అట్లాంటిది సీటు వచ్చే మార్కులు వచ్చి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం వల్ల కోల్పోతే ఆ స్టూడెంట్ ఎట్లా బేర్ చేయగలుగుతాడు? 2 సంవత్సరాలు నిద్ర అనక, తిండి అనక, అసలు ఎప్పుడు పడుకుంటారో కూడా తెలియకుండా చదువుకుంటారు. సో అట్లా కాపాడిన విద్యార్థుల యొక్క హక్కులు పోయినాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు ఉన్నదని తప్పించుకోవడం కాకుండా, సుప్రీంకోర్టు తీర్పు ఒకవేళ తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా లేకపోతే
మీరు మళ్ళీ దాన్ని రీఅప్పీల్కి పోయి అయినా తెలంగాణ విద్యార్థుల పక్షాన నిలబడాలి, తెలంగాణ సమాజం పక్షాన నిలబడాలి. తెలంగాణ విద్యార్థుల కోసం మీరు న్యాయం అయ్యే వరకు కౌన్సిలింగ్ లేట్ అయినా కూడా పోస్ట్పోన్ చేసుకొని తెలంగాణ విద్యార్థులకు న్యాయమైన జీవోను, మీరు తీసుకొచ్చిన జీవోను ఇంప్లిమెంట్ చేయాలని తెలంగాణ పేరెంట్స్గా మేము అందరం కూడా కోరుతున్నాం. మేము కూడా సుప్రీంకోర్టులో గత సంవత్సరం జరిగినటువంటి అన్యాయాన్ని తెలియజేస్తూ రిట్స్ అడ్మిషన్ చేశాము. రిటర్న్ సబ్మిషన్ వాళ్ళు అడిగారు, మేము ఇంప్లీడ్ అయితే టైం అయిపోయింది కాబట్టి రిటర్న్ సబ్మిషన్ ఏమన్నారు. పేరెంట్స్ అందరి తరఫున మేము కూడా రిటర్న్ సబ్మిషన్ ఇచ్చాము. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే దక్కాల్సిన మెడికల్ సీట్లు ఇతర దేశస్తులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రంలో పన్నులు కట్టి ప్రజల పన్నులతో సబ్సిడీ కింద చదవాల్సిన పేద విద్యార్థులకు అన్యాయం జరగడమే కాకుండా ఇక్కడ విద్యార్థులకు సీట్లు కూడా రాని పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సమీక్షించి స్థానికత కోటాను ఆ పకడ్బందీగా జీవో నెంబర్ 33ని అమలు చేస్తే తప్ప ఇక్కడ విద్యార్థులకు న్యాయం జరిగేలా లేదు. తక్షణమే దీనిపైన అధికారులు ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మెడికల్ విద్యార్థులకు అన్యాయం జరిగిన పేరెంట్స్ అంతా కూడా ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.